అందరికీ అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాము. ఈరోజు మన కొత్త ముచ్చట వచ్చేసి ఏదైనా వెరైటీగా టేస్టీగా తొందరగా అయ్యేదేమన్నా ఒక రెసిపీ చేసుకొని తిందాం అనిపిస్తే ఫ్రిడ్జ్లోకి వెళ్ళి చూస్తే ఏముందా అని చూస్తే ఒక దొరికింది ఫ్రెండ్స్. దీంతో ఏం చేద్దాం అనేసి చూస్తే మ్యాంగో పుడింగ్ అనే ఒక కొత్త రెసిపీ చేద్దాం ఫ్రెండ్స్. మ్యాంగో పుడింగ్ అంటే కొత్త తెలుగులో ఏంటంటే మామిడికాయ పాయసం ఫ్రెండ్స్. ఈ వీడియో ఫుల్ వర్క్ చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం గంటను కొట్టండి ఫ్రెండ్స్. అలాగే ఇంకొంచెం ఎలాంటి వీడియోలు తీయాలనో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకేనా? మరి వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మామిడికాయలను ఇలా నీట్గా కడుక్కుందాం ఫస్ట్. ఇవి మనకు మ్యాంగో పాయసానికి మనకు ముందుగా మనం పండుకాయలు మాత్రమే తీసుకోవాలి. కలిసి పర్లేదు, మా చిన్న పాప మంచిగా అడుగుతుంది మామిడికాయని. తీసుకొని పోతావా? వద్దు, పాయసం చేసుకుందాం. ఇలా నీట్గా కడుక్కోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? మనము ఈ మామిడికాయని ఏం చేద్దామంటే మొత్తం పొట్టు తీసి గుజ్జు పక్కనే తీయాలి ఫ్రెండ్స్. ఇలా పొట్టు తీసేద్దాం. మనం ఎప్పుడైనా మనం పాయసానికి పండుగ తీసుకోవాలి, కాయలు తీసుకుంటే అస్సలు బాగుండదు. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా రసాలు తీసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇది రసాలే ఫ్రెండ్స్, ఇలా తీసుకోవాలి. మేమైతే తక్కువ తింటాం కాబట్టి ఎక్కువ తీసుకుంటలేము. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా గుజ్జు అంతా ఇలా తీసి ఇట్లా మనం పెట్టుకోవాలి. మీకు ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. మేమైతే తక్కువ తింటాం కాబట్టి ఇలా తక్కువ వేసుకుంటున్నాం. ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న గుజ్జు ఉంది కదా ఫ్రెండ్స్, మామిడికాయ గుజ్జుని మిక్స్ పట్టుకుందాము. ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా చక్కెర వేసుకుందాము. మీకు అలాగే చిటికేడు ఉప్పు వేసుకుందాం ఫ్రెండ్స్. ఏలక్కాయలు ఇలా మిక్సీ పడితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. మొత్తం వేసుకొని మనం ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం కదా. ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చేసి దీన్ని వేడి చేసుకోవాలి. ఇలా ఒక కడాయి పెట్టుకొని ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మ్యాంగో దంతా ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మొత్తం పోసుకోవాలి. ఇప్పుడు మనం ఒక స్పూను కార్న్ఫ్లోర్ తీసుకొని దాంట్లో పాలు కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా పాలు కలుపుకొని మంచిగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా ఉండలు లేకుండా మంచిగా స్మూత్గా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనకు ఇది మ్యాంగో అనేది ఉడికిన తర్వాత ఇప్పుడు మనం కొద్దిగా పోసుకోవాలి ఫ్రెండ్స్. పోసుకొని ఇది వేయడం వల్ల కొంచెం చిక్కబడి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి, చూడండి. అది పోయగానే కొంచెం చేంజ్ కనిపిస్తుంది మనకు, చూసినారుగా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చాలా అంటే చాలా ఎండలు కొడుతున్నాయి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా ఉబ్బరిస్తుంది. అయినా సరే వీడియో కోసం అనేసి మేము ఏదైనా తినాలనేసి ఇలా చేస్తున్నాం. ఈ ఎండలో కూడా ఇంత కష్టపడుతున్నాం ఫ్రెండ్స్. ఎలా అయినా చూడు, మొత్తం ఎండకు అట్లా అంత విపరీతమైన ఎండ కొడుతుంది బయట. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఇలాంటిది ఒక చిన్న గిన్నె తీసుకోవాలి ఫ్రెండ్స్. తీసుకొని దీనికి కొంచెం నెయ్యి నూనె అప్లై చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు నేనైతే నెయ్యి అప్లై చేసుకుంటున్నా. ఇలా కొద్దిగా నెయ్యి తీసుకొనేసి మొత్తం ఇట్లా అప్లై చేయాలి. ఇలా అప్లై చేసేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకు రెడీ అయిపోయింది. మనం ఆ గిన్నెల ముందు నెయ్యి రాసి పెట్టుకున్న దాంట్లో వేద్దాం.
మ్యాంగో పుడింగ్ అంటే మామిడికాయ పాయసం రెడీ అయిపోయింది. నేను తిని ఎలా ఉందో చెప్తా. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమన్నా మేము ఎలాంటి వీడియో తీయాలో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకేనా?